మార్కండేయ పురాణాన్ని వేదవ్యాస మహర్షి రచించారు. ఇది ప్రధానంగా చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి మరియు జైమినీ ముని మధ్య జరిగిన సంభాషణగా సాగుతుంది. ఇది ఇతర పురాణాల కంటే తక్కువ పరిమాణంలో సుమారు 9000 శ్లోకాలతో కూడి ఉంటుంది. ఈ పురాణం ప్రారంభంలో 4 ధర్మపక్షులు పిట్టలు జైమిని అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్పడం ఒక ప్రత్యేకత. మార్కండేయ పురాణంలోని ప్రధాన అంశాలు: 1. దేవీ మహాత్మ్యం. ఈ పురాణంలో అత్యంత ప్రసిద్ధమైన భాగం దేవీ మహాత్మ్యం. దీనినే దుర్గా సప్తశతి లేదా చండీపాఠం అని కూడా అంటారు. అమ్మవారి శక్తిని, మహిమలను చాటి చెప్పే ఈ గ్రంథం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ప్రకృతి మరియు సృష్టి, సృష్టి క్రమం, మన్వంతరాలు మరియు ధర్మసూత్రాల గురించి ఇందులో లోతైన వివరణ ఉంది. హరిశ్చంద్రుని కథ. సత్యవాక్ పరిపాలకుడైన రాజా హరిశ్చంద్రుని కథ మనకు ఈ పురాణం ద్వారానే సవివరంగా లభిస్తుంది. అలాగే భక్తి, ధర్మం మరియు నైతిక విలువలను బోధిస్తూనే పరాశక్తి యొక్క సర్వోన్నతతను చాటి చెప్పే అద్భుతమైన గ్రంథం మార్కండేయ పురాణం. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతలను ఇది గుర్తుచేస్తుంది.